హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యాఫర్ మెనూ ఛానల్. ఈరోజు మా ఛానల్ ద్వారా మీరు చూసేబోతున్నారు రవ్వ లడ్డు. యూజువల్గా మనం ఫెస్టివల్స్కి ఈ రవ్వ లడ్డుని చేస్తూ ఉంటాము. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి ఎంతో డెలిషియస్ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీంట్లో మనం కొద్దిగా జీడిపప్పు వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని ఇవి రెండు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వ అనేది మనకి సెమోలినా రవ్వ, ఫైన్ రవ్వగా ఉండే రవ్వ తీసుకున్నట్టయితే కనుక రవ్వ లడ్డు చాలా బాగా వస్తుంది. ఇది మనకి మార్కెట్లో ఈ రవ్వ అనేది అవైలబుల్గానే ఉంటుంది. సో మీరు ఈ రవ్వని యూస్ చేసినట్టయితే రవ్వ లడ్డు చాలా బాగా వస్తుంది. లేదంటే కనుక మీరు ఉప్మా రవ్వను కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ రవ్వ అనేది మనకి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోవాలి. ఈ కోకోనట్ అందుబాటులో లేనట్టయితే కనుక మీరు పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో కొద్దిసేపు ఈ డెసికేటెడ్ కోకోనట్ వేసుకున్నాక ఈ రవ్వను ఫ్రై చేసుకొని దీంట్లో 3/4 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం బాయిల్డ్ పాలని ఒక 1/4 కప్పు వేసుకున్నట్టయితే కనుక ఈ పాలల్లో మనకి ఈ రవ్వ కొద్దిగా కుక్ అయ్యి రవ్వ మొత్తం పాలని అబ్జర్వ్ చేశాక మనం ఈ రవ్వ లడ్డు అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం వీటిని రౌండ్గా ఇలా మనం లడ్డు షేప్లో కనుక చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. అలాగే మనకి రవ్వ లడ్డు అనేది 2 రకాలుగా చేసుకుంటూ ఉంటాము. సో అందులో మనకి ఈ ఫస్ట్ మెథడ్ అనేది ఇప్పుడు మీరు చూసారు కదా, ఎంతో ఈజీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇది రవ్వ లడ్డు తయారు చేసుకునే మొదటి విధానం. ఈ రవ్వ లడ్డూల్ని మరొక విధంగా ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దీంట్లో 2 కప్పుల సెమోలినా రవ్వని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ మనకి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దీంట్లో 1/3/4 కప్ షుగర్ వేసుకోవాలి. 1/3/4 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఎక్కువ వాటర్ వేసినా లేకపోతే తక్కువ వాటర్ వేసినా మనకి రవ్వ లడ్డు అనేది సరిగ్గా రాదు. సో ఈ పాకం తీగ పాకం వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి నీళ్ళల్లో ఈ విధంగా మనం పాకాన్ని వేసినట్టయితే ఇలా ఉండ కింద ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి తీగపాకం వచ్చేసినట్టే. ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి సెమోలినాని వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుముని ఒక 3/4 కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసే వరకు మనం తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా థిక్గా ఫామ్ అయ్యాక మనం దీనిని కొద్దిసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇది మరీ చల్లారే వరకు ఉంచకూడదు. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డూల్ని తయారు చేసుకోవాలి. మరీ చల్లగా అయ్యాక లడ్డూలు రావు. సో వేడిగా ఉన్నప్పుడే లడ్డూల కింద తయారు చేసుకోవాలి. మనం వేడివేడిగా లడ్డూలు తయారు చేసుకోలేం కాబట్టి చెయ్యి తడి చేసుకుంటూ జాగ్రత్తగా ఈ విధంగా రౌండ్గా ఉండే లడ్డూల్ని చేసుకున్నట్టయితే కనుక ఇవి మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ 2 పద్ధతుల్లోనూ మనం రవ్వ లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఆఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ.